రైతుల భూమి వివాదాలను పరిష్కరించి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం రైతు వేదికలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రన ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్ సంబంధిత రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భూభారతిపై కళా ప్రదర్శనలు నిర్వహించారు. ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం ప్రజలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు. అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చునని, దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులను సంక్రమిస్తే తహసీల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులలో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి జయచంద్రారెడ్డి, మండల తహసీల్దార్ శ్రీకాంత్, రైతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధరణి పోర్టల్ అనేది ఒకటి వచ్చింది. సో ఈ ధరణి పోర్టల్ అనేది చాలా మంది కూడా తెలుసు. సో ఈ ధరణి పోర్టల్ ద్వారా ఏమైనా భూమికి సంబంధించిన ఏమైనా మార్పులు చేర్పులు కానివ్వండి, అమ్మకాలు కొనుగోలు కానివ్వండి, సో ఇతర సమస్యలు కానీ, సో వాటన్నిటి గురించి అనేది కూడా ఒక ధరణి పోర్టల్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సుమారుగా 4-5 సంవత్సరాల నుంచి కూడా మనము ఈ ధరణి పోర్టల్ ద్వారా కూడా ఏమేమైతే ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నామో భూమి లావాదేవీలన్నీ కూడా దీంట్లో జరుగుతూ ఉన్నాయి. సో ఈ ధరణి పోర్టల్ ఒకసారి ప్రవేశపెట్టినాక, అంటే ఇంతకుముందు ఉన్న భూ చట్టాలన్నీ కూడా వాటన్నిటిని కూడా తీసేసి ఈ కొత్త చట్టం తేవడం వల్ల చాలా మంది సాధారణ వ్యక్తులు, అంటే చాలా మంది స్తోమత లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో చాలా మంది వాళ్ళ పట్టాలు కూడా కోల్పోయి చాలా మంది కూడా అవస్థలు పడిన పరిస్థితి కూడా ఇంతకుముందు మేము చూడడం జరిగింది. సో తెల్ల పాస్ పుస్తకాలు అప్పుడు వాళ్ళకు ఉండి ఆ తెల్ల పాస్ పుస్తకాలతోనే వాళ్ళందరూ కూడా కాస్తులో వాళ్ళే ఉండేసి వాళ్ళే ఆ పంట పండించుకొని వాళ్ళే ఆ పంట తినే పరిస్థితి ఇంతకుముందు ఉంటుండే. సో ఈ ధరణి చట్టం వచ్చిన తర్వాత ఏవైతే మనం గ్రీన్ పాస్బుక్ ఇస్తా ఉన్నామో, సో చాలా మటుకు కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే అమ్మేసుకొని వెళ్ళిపోయినారో వాళ్ళందరి పేరు మీద కూడా మళ్ళా పట్టాలు రావడం వల్ల ఎవరైతే అసలు భూమి మీద ఎప్పటి నుంచో కాస్తులు ఉండి బతుకుతూ ఉన్నారో వాళ్ళెవరు కూడా పట్టాలు రాకుండా కూడా చాలా మంది ఇంతకుముందు అవస్థలు పడడం ఇంతకుముందు మనం చూసినాం జరిగింది. సో వాళ్ళ తండ్రి పేరు డిఫరెంట్ గా రావడం జరిగింది. సో వాళ్ళ కులానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఒక కులం వాళ్ళది యాక్చువల్గా ఉంటే మళ్ళీ వేరే కులం వాళ్ళ రావడం కూడా జరిగింది. సో ఎన్నో మార్పులు చేసుకొని కూడా ధరణి రావడం వల్ల చాలా ఇబ్బందులు పడి, సో ఒరిజినల్ గా ఒకటైతే ఆ ధరణిలో రికార్డులో ఇంకొకటి కూడా నమోదు కావడం జరిగింది. మరి ఇటువంటివన్నింటినీ కూడా కరెక్షన్స్ చేయాలంటే కూడా ఆ ధరణిలో ఎన్నో మాడ్యూల్స్ ఉండడం వల్ల సామాన్యంగా ఎవరైతే చదువుకున్న వ్యక్తులు ఉంటారో వాళ్ళు కొద్దిగా తహసీల్దార్ని అడుగో, వాళ్ళని అడుగో, వీళ్ళని అడుగో, సో కొద్దిగా నాలెడ్జ్ కొని వాళ్ళు ఆన్లైన్లో సెర్చ్ చేసో ఏ సమస్యకి ఏ మాడ్యూల్ అప్లై చేయాలని కూడా వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకొని వాళ్ళు అప్లై చేయడం ఇంతకుముందు చూస్తూ ఉన్నాయి ధరణిలో.